రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబ్బాక మునుగోడు ఎన్నికలలో కీలకంగా వ్యవహరించినందుకు తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఫోన్ ట్యాపింగ్ చేయించిన కేసీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. గతంలో అమర్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ ను సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా పరిగణించిందని గుర్తు చేశారు. సిట్ అధికారులు పిలిస్తే ట్యాపింగ్ పై విచారణకు హాజరవుతారని అన్నారు మంత్రి వివేక్. బై ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఓడించాలని చెప్పి దుబ్బాక్ బై ఎలక్షన్ అయినా కానీ, హుజురాబాద్ బై ఎలక్షన్ అయినా కానీ, మునుగోడు బై ఎలక్షన్ అయినా కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో అన్ని చోట్ల కూడా కీలకమైన పాత్ర వేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ రోజులలో కేసీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాడు. ప్రయత్నం కాదు, చేసినాడు. ఎందుకంటే నాకు ఒక 4-5 సార్లు యాపిల్ ఫోన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, డేంజర్ అలర్ట్, స్టేట్ టెర్రరిజం. అంటే స్టేట్ వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో, ఎందుకంటే చట్టం ప్రకారంగా ఏ ఫోన్ కూడా ట్యాపింగ్ చేయొద్దు. అమర్ సింగ్ కేసు అయిన తర్వాత పార్లమెంట్ కఠినమైన లాస్ తీసుకురావడం జరిగింది. సో వీళ్ళు వితౌట్ చీఫ్ సెక్రటరీస్ పర్మిషన్ ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు. చీఫ్ సెక్రటరీ కూడా పర్మిషన్ ఎప్పుడు ఇస్తాడు? దేశం వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తుంటే వాళ్ళ వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పి లీగల్ లా ఉన్నది. కానీ వీళ్ళు కేసీఆర్, కేటీఆర్ వారి అహంకారం ఏదైతే ఉండేనో కావాలని అన్ని చోట్ల ఇష్టం వచ్చినట్టు 400 మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటే వారికి ఎంత అహంకారం ఉండాలి? ఎవరి మాకేం చేస్తాడని చెప్పి వారు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఎంత ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నా కానీ ప్రజలు ఏదైతే అనుకున్నారో కేసీఆర్ని గద్దె దించాలని వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారంగానే వారిని గద్దె దించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్లో కూడా నిజంగా అడిగితే క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద పెట్టాలి. ఎందుకంటే ఇది అగెయిన్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ లా, స్టేట్ లా. ఇలాంటి కార్యాచరణ వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.